వీక్షిస్తున్నటువంటి గృహస్థులు వారి వారి ఇష్టదేవాన్ని మనసులో స్మరించుకుంటూ ఇప్పుడు చెప్పేటటువంటి సంకల్పాన్ని తిరిగి చెప్పవలసిందిగా కోరుతున్నాం. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. హరి ఓం. శ్రీ గోవింద గోవింద గోవింద. అస్య శ్రీ భగవతో మహాపురుషస్య మహావిష్ణోః ఆజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే అస్మిన్ వర్తమానే వ్యావహారిక శ్రీ ఆదివరాహక్షేత్రే వెంకటాచలే అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియఃపదేః పురుషోత్తమస్య శ్రీభూమి నీలాసమేతస్య శ్రీ శ్రీనివాసస్వామినః కళ్యాణోత్సవం కర్మ అంగం మమ. గృహస్థులు వారి యొక్క గోత్రాన్ని మనసులో స్మరించుకోండి. వారి పేరు, ధర్మపత్ని పేరు, కుటుంబ సభ్యుల పేర్లు, అందరి పేర్లు మనసులో స్మరించుకుంటూ వారి వారి కోరికలని, ప్రార్థనని స్వామివారికి విన్నవించుకోవాల్సింది.
సహ కుటుంబానాం సహ పరివారాణం సహ బాంధవానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాణం అభివృద్ధ్యర్థం ఉత్తరోత్తర కైంకర్యాణం అభివృద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామి కరుణ కటాక్ష వీక్షణ పరిపూర్ణ సిద్ధ్యర్థం లోకక్షేమార్థం కళ్యాణోత్సవం ఆచార్యముఖేన అహం कारयिष्ये సర్వం శ్రీనివాసార్పణమస్తు. ఓం నమో వెంకటేశాయ. శిశిర ఋతువు, కృష్ణపక్షం, ఫాల్గుణమాసం, క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణ పుణ్యకాలం, సప్తమి ప్రారంభ గడియల్లో అనురాధ నక్షత్ర సహితమైనటువంటి ఈరోజు అనగా గురువారం నాడు స్వామివారికి సంకల్పం చెప్పి అర్చక స్వాముల వారు శ్రీ వెంకటేశ్వర స్వాముల వారి నిత్య కళ్యాణ మహోత్సవాన్ని సభక్తిపూర్వకంగా నిర్వహణ చేస్తూ ఉన్నారు అంటే అది మనం చేసుకున్నటువంటి ఎన్నో జన్మల పుణ్యం. కావుననే సర్వలోకాలలో ఉన్నటువంటి దేవతలందరూ కూడా ఆసీనులయ్యేటటువంటి సందర్భం ఈ నిత్య కళ్యాణ మహోత్సవం. ఎందుకు అంటే స్వామివారు పరమ సత్యాగరిష్ఠుడు, సత్యానికి ప్రతిరూపమైనటువంటి వాడు. సత్య ప్రతిష్ఠాయాం క్రియాఫలాశ్రయత్వం. సత్యములో నెలకొని ఉండటం వల్ల యోగి కర్మలను చేయకుండానే కర్మఫలాలను పొందే శక్తి సంపన్నుడవుతాడు. సర్వ శక్తులన్నీ కూడా సత్యంలో ఉన్నాయి. అలాంటి సత్య నిరూపితుడు, సత్య స్వరూపమే భగవంతుడు. సత్యశక్తి నీలో నెలకొని ఉంటే కలలో కూడా నువ్వు అబద్ధాలాడవు. మనోవాక్కాయ కర్మల్లో సత్యవంతుడవై ఉంటావు. నీవు ఏది పలికినా అది సత్యమవుతుంది. ధన్యుడవు కా అని ఒకరితో అంటే అది ధన్యత్వాన్ని పొందేటట్లు చేస్తుంది. రోగిని చూచి నువ్వు అనారోగ్యంగా ఉన్న నీవు ఆరోగ్యవంతుడవు కమ్ము అని మనం మాట్లాడినంతనే అది సత్యమవుతుంది. అది సత్యంలో ఉన్నటువంటి గొప్పతనం. అట్లాంటి సత్య నిష్టకు పరాకాష్ఠగా స్వామివారు వెలుగుతూ ఉన్నారు. అమృతం బ్రహ్మ భూర్భవస్వరం అస్యాం స్మృతౌ అస్య దేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీభూనీలాసమేతస్య శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహికోత్సర్మాంగం తండ్రిల పరిధిపరిశ్రనాది సర్వవృత్తం ద్రవశుద్ధత్వం శాంతత్వం సగ పుణ్యవాచకర్మరీషన్ ఆదో నిర్విఘ్నేన సమాప్యర్థం విశ్వక్సేనారాధనం తదంగపూర్వే కరకారాధనం కరిష్యే. ఓం ధారాసప్తశ్రుమాంశేషు సరస్సరుచ్చరువూర్దేషు అపోబృహ్ణన్ బదివాదిష్యే గృహం తాగం సర్గం శర్మ ఇదమాపస్వా శుధమా శాంతా శాంతమా శుభా శుధమా పూతా పూతమా పుణ్యా పుణ్యతమా మేధ్యా మేధ్యతమా అమృతాంతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్రస్వి ఆపో వాయుగం సర్వం విశ్వా భూతాన్యాప ప్రాణాపాప పశవాపో నమాపో సమ్రాడాపో విరాడాప స్వరాడాప ఛందాగుష్యాపో జ్యోతిగుష్యాపో జ్యోగుష్యాప సత్యమాప సర్వా దేవతాపో భూర్భస్వరాపో అస్మిన్ కుంభే గంగా సరిత్రావాహయామి ఏతేషుతం వర్ణే సహస్రం జ్ఞాపాచాపితా పుత్ర తేభ్యో నిద్రస్య తాత విష్ణురుష్య దేవాం చంద్రమత స్వస్య వరుణమావాహయామి ప్రదేశమావాహయామి కృష్ణాంబరదనమావాహయామి యాదస్పదావాహయామి వరుణాయ నమః వరుణస్యేదమాసనం వరుణాయ నమః ఇదం పాద్యం సమర్పయామి ఇదమర్ఘ్యం సమర్పయామి ఇదమాచ్యం సమర్పయామి ఏతే ప్లతోస్త్రోత్రియాభరణ భవేత పుష్పగంధధూపదీపాలంకారార్థాః ఇమేక్షతా సర్వోపచారాः సర్వతీర్థరం పుణ్యం భావనం సర్వకారణం విష్ణుమాధవోద్భవం శుద్ధం సర్వమంగళదాయినా కరిష్మానుష్కర్మణా నిర్విఘ్నేన సమాప్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే. విశ్వక్సేనందర్బాహుం శంఖచక్రసంవృతం వ్యాప్తిం సంకేతం శుష్పర్ధవాహనం పూర్వాషాఢోద్భవం దేవం దక్షిణాకుమర్చేత్ ఆగ్నేయోస్మాద్దామేత్వాశ్వేదాత్వం మేతోత్సంభో వైరాజంతే సుతనిదత్తాం ప్రేష్యాం దిశోబుధానామనాది యామే సుస్థాన్ దిందాన్ దాతు. ఓం భూ పద్మాకారండలే సక్సేనమావాహయామి శాంతమావాహయామి హరమావాహయామి అమితమావాహయామి తత్తత్తిం సూత్రవతీమావాహయామి వామే జ్యామావాహయామి
तत्त्वज्ञसेन सेदमासनं विसक्सेनाय नमः इदं पाद्यं समर्पयामि इदमर्घ्यं समर्पयामि इदमार्घ्यं समर्पयामि सर्वोपचारार्थम् अक्षतान् समर्पयामि विसक्सेन स्मृतो राजा भगवान् सर्वकर्मणा तस्मान्यानुभासेत कर्मणान् विघ्नशान्ति आरम्भे कर्मणान् पुष्टे विज्ञानान् समाप्य च कुर्यात् सपरिवारस्य विसक्सेनस्य पूजनं भगवद्विरङ्गनाथः पुण्यः पुण्याहं वाचयिष्ये ओं वाचतां सुपुण्याहं करोमि कुरुष्वास्तु प्रोक्षतमस्तु प्रजापतिप्रेतां प्रेतां भगवान् प्रजापतिः शाम्यन्तु घोरान् शाम्यन्तु पापान् शाम्यन्तु आयुधेः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि शाम्यन्तु घोरान् शाम्यन्तु पापान् शाम्यन्तु आयुधेः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि शाम्यन्तु घोरान् शाम्यन्तु पापान् शाम्यन्तु आयुधेः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि ओं मतो देवाः वन्तरोतो विष्णुचक्रमे पृथिव्याः सप्तधामभिः इदं विष्णुर्चक्रमे त्रेधानदेवदं समूढमस्वागुं सुरे त्रीणि पदा विचक्रमे विष्णुगोपादाभ्यः ततो धर्माणि धारयन्ने विष्णोः कर्माणि वसुदेतोः वृतानि वसुसि इन्द्रस्य जसखाः तद्विष्णोः परमं पदं सदा पश्यन्ति सूर्यः दिवि वचक्षुषा तदं तद्विप्रासो विपन्यवोजार्ध्रभागं दत्सविन्दते विष्णोर्यत्परमं पदं द्रविणोदा द्रविणसस्तरस्य द्रविणोदा शरीरस्य प्रियं सदे द्रविणोदा वीरविदेषण्णो द्रविणोधारास्ते दीर्घमायुः यत्पुण्यं नक्षत्रं तद्वत्कर्वैतापविषं यदा वै सूर्यवदेति नक्षत्रनेति यावत् तत् सूर्यगच्छेति तदेन्यं वस्येति तावत् कुर्विदत्कारी स्यात् पुण्याः यवकृते ओं भूः अतिविरक्तिष्ठायां स्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं स्थण्डिलपरिधिपरिस्नाय सर्ववर्तन्त्रविषदत्तं शान्तत्वं स पुण्यावाचकर्मणि पुण्यां भ्रन्तोः भ्रन्तु पुण्यां कर्मणोऽस्तु करुणा पुण्यां भ्रन्तोः भ्रन्तु पुण्यां कर्मणोऽस्तु करुणा पुण्यां भ्रन्तोः भ्रन्तु पुण्यां कर्मणोऽस्तु स्वस्तिरिन्द्रोऽध्यस्वास्तनः पूषा श्वेदाः स्वस्तिनस्तार्क्ष्योरिष्टेमि स्वस्तिनो बृहस्पति ददातु ओं भूः अतिपुरोक्तिष्ठायां स्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं स्थण्डिलपरिस्नास्त्रवोत्तन्त्रविषदत्तं शान्तत्वं स पुण्यावाचकर्मणि स्वस्तिं भ्रन्तोः भ्रन्तु कर्मणे स्वस्ति कर्मणा स्वस्तिं भ्रन्तोः भ्रन्तु कर्मणे स्वस्ति कर्मणा स्वस्तिं भ्रन्तोः भ्रन्तु कर्मणे स्वस्ति वृद्ध्यास्मभ्यैनं संसद्यां तन्देवमित्रधेयन्नोऽस्तु अनुराधान् हविषा वृद्ध्यन्तः शतञ्जीवीं सदस्वीराः ओं भूः अतिविरोक्तिष्ठायां स्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं स्थण्डिलपरिदेवस्नास्रोत्तन्त्रविषदत्तं शान्तत्वं स पुण्यावाचकर्मणि वृद्धिं भ्रन्तोः भ्रन्तु कर्मरुद्धतां कर्मणा वृद्धिं भ्रन्तोः भ्रन्तु कर्मरुद्धतां कर्मणा वृद्धिं भ्रन्तोः भ्रन्तु कर्मरुद्धतां वृद्धिः समृद्धिः पुण्या समृद्धिः आभोहिष्टामयभोस्थान ऊर्जितसाधन मेहरणाय चक्षुषे योपस्वदमानदस्तस्य भार्यतेन उषतीरिव मातरः तस्मारङ्गमावो शिक्ष्याय जन्मतः आपो जनेथा जनः हिरण्यवर्णास्यः पावकाजाः जातः कस्मोजाः सुन्दरः अग्निया गर्भं दद्रे विरूपास्थानः पुस्तकस्यो न भवन्तु पवमानस्वर्जनः पवित्रेण विचर्षणि यः पोता समनात्मा पुनन्तमादेवजनाः पुनन्तमनवधिया पुनन्त विश्वायवः जातवेदः पवित्रवती पवित्रेण पुनाहिमा शुक्रेण देव विद्यते अग्ने कृत्वा कृतगुम्रणु येन देवाः पवित्रेण आत्मानं पुनते सदाः तेन सहस्रधारेण पवमान्यः पुनन्तमां प्राजापत्यं पवित्रं ततोऽद्यामुगं हिरण्यं तेन ब्रह्मविदाभयं पूतं ब्रह्म पुनीमहे इन्द्रस्वनीति सहमा पुनातु सोमस्वस्त्यावरणस्समीच्याः यमो राजाः प्रमणाभिः पुनात्मा जातवेदामोर्जयन्त्वा पुनातु तच्छयोरावृणीमहे गातं यज्ञाय गातं यज्ञपदे दैवेः स्वस्तिरस्तनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जगातभेषजं शन्नो हस्तद्विपदेः शञ्चतुष्पदे ओं शान्ति शान्ति शान्तिः प्राच्यान्ति देवार्तिजो मार्जयन्तां दक्षाजान्ति स्मासाः पुत्रो मार्जयन्तां प्रतीच्यान्ति शिग्रहाः पशुवा मार्जयन्ताम् उदेः चान्दिश्चा भवषधयो वनस्पतिः मार्जयन्ताम् ऊर्ध्वायाः यज्ञसंवत्सरो यज्ञपतिर्मार्जयन्ताम् उदाधराधरे नागेभ्यो मार्जयन्ताम् वास्तोष्पदे प्रजानि हस्मान् स्वाविशो नमिवो भुवनः यत्ते महे पर्णोषन्नये तद्पदे शञ्चतुष्पदे वास्तोष्पदे सग्मया संसदाते सक्षीमयि सैरण्या गातमत्याः आवक्षेमोदयोगिवृन्नो यूजं पातस्तस्तविस्तानः अमीवः वास्तोष्पदे विश्वारूपाण्याभिषन्ने सखा सेवयेदिनः
अनोरणीयान् महतां हीयानात्मा गुहायानि दास्यन्तो तमः कृतं वत्सति वेदशोको धातुप्रदादान् महिमानमीशं सप्तः प्राणाः प्रभवन्ति सप्ताः सप्ताच्य समिधः सप्तजिह्वाः सप्तैमे लोकाय चरन्ति प्राणा गुहास्यां निहिताः सप्त सप्त वरुणान्मः शिक्षणान्मः पुनः पाद्याजं समर्पयामि वरुणान्मः शिक्षणाय भाषा गुडभारण्यवेदयां ताम्बूलं समर्पयामि सुवर्णपुष्पक्षणां समर्पयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च వెంకటేశాయ. స్వామివారి నిత్య కళ్యాణ మహోత్సవంలో సర్వ సైన్యాధ్యక్షుడైనటువంటి విశ్వక్షేణుల వారిని ఆవాహన చేస్తూ కళ్యాణ దేవతలను ఆవాహన చేసి ఆ కలశంలోకి, ఆ రజత కలశంలోకి వరుణదేవుణ్ణి ఆవాహన చేసి ఆ వరుణదేవతను ఆవాహన చేసిన తదుపరి త్రయోదశ ఉపచారాలను కళ్యాణ దేవతలకు విశ్వక్షేణుల వారికి సమర్పణ చేసి పుణ్యాహవాచన కార్యక్రమాన్ని అక్కడ సమంత్రపూర్వకంగా నిర్వహిస్తారు. ఈ కళ్యాణం లోక కళ్యాణకారకం కావున నిత్య నూతనోత్సాహ కళ్యాణ వేడుకగా జగత్ ప్రసిద్ధి చెందినది స్వామివారి కళ్యాణం. కావుననే అక్కడ కనిపిస్తూ ఉన్నాయి కదా పంచమృత్తికా పాలికలు అంటారు వాటిని. ఆ పంచమృత్తికా పాలికలలోకి రకరకాలైనటువంటి నవధాన్యాలతో అంటే సమంత్రపూర్వకంగా పుష్పాలు, అక్షతలు, తులసిదళాలు, గంధము వంటి పదార్థాలు, బెల్లము, గుణ నైవేద్యాలను సకల పంచభూతాత్మకమైనటువంటి దేహానికి ప్రతీకగా ఉన్నటువంటి ఆ పంచపాలికలలోకి జీవశక్తిని ప్రసాదించమని స్వామివారిని పరిపరి విధాలుగా వేడుకుంటూ అక్కడ మనం ఈ సద్యో అంకురార్పణ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నాం. తరువాత స్వామివారి కైంకర్యంలో ఎన్నో నిష్టలు కలిగి ఎంతో శక్తివంతమైనటువంటి దీక్షా కంకణం కట్టుకున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా భార్యాభర్త అనేటటువంటి వారు ఎలా ఉండాలి అని వేదమే ఒక నిర్ణయాన్ని చేకూర్చిపెట్టి ఉన్నది. అహం విశ్యామి మయి రూపం అస్యా వేదదిత్ పశ్యన్ మనసః కులాయం నస్తేయం అమ్మి. ఓ దేవి, కులాభివృద్ధిని కోరుచు నిన్ను నేను మనఃపూర్వకంగా ప్రేమించుచున్నాను. అట్లే నీవును నన్ను ప్రేమింపుము. నిన్ను వీడి నేను భుజింపను. నీకు తెలియకుండా ఏ సుఖమును అనుభవింపను. మనస్సులోనూ అట్టి తలంపును కనీసం రానియను. దుర్వ్యసనములను దుర్భావనలను విడనాడుదును. నీవును నాతో అట్లే వర్తింపుము. నీవు కూడా నాతో అలాగే ప్రవర్తింపుము అని వరుడు వధువుకు ఒక ప్రతిజ్ఞ చేస్తూ ఉంటాడు. అలాంటి ప్రతిజ్ఞలు వేదమంత్రాలలో ఉన్నటువంటి సారాన్ని తెలియజేసేటటువంటివై ఇద్దరి వ్యక్తుల మధ్య బంధాన్ని ఎంతో గొప్పగా జీవితాంతము కొనసాగించేటట్లుగా ఉండేటట్లుగా ఆ మంత్రాల యొక్క సారం ఉంటుంది. అందుకనే ఈనాటి వివాహాలలో కూడా ఆ యొక్క మంత్రాలలో ఉన్నటువంటి సాహిత్యాన్ని తెలియజేస్తూ ఉండాలి. ఏ శబ్దానికి శక్తి ఉంటుందో దాన్ని మంత్రము అంటారు. అట్లాంటి మంత్రానికి సాహిత్యం మనం చెప్పలేకపోయినప్పటికీ కూడా వాటిలో ఉన్నటువంటి కనీస అర్థాలను ఈ విధంగా తెలియజేస్తూ ఈ యొక్క ఆదర్శాన్ని మనం గుర్తు చేస్తూ ఉండాలి ఈ సమాజానికి. ఓం నమో వెంకటేశాయ. నాగరాజమావాహయామి, సహస్రేషమావాహయామి, శేషమావాహయామి, అనంతమావాహయామి. ప్రసరదేవతాభ్యో నమః. ఇదమాసనం ఇదం పాద్యం సమర్ప్యామి, ఇదమర్ఘ్యం సమర్ప్యామి, ఇదమార్ఘ్యం సమర్ప్యామి. సర్వోపచారార్థం అక్షతాన్ సమర్పయామి. హరి ఓం. స్వస్తి నః వేదామశ్వనాభగ స్వస్తి దేవైతి నరుణః స్వస్తి భూషాం సరోదాదన స్వస్తి ద్యావాః పృథివీ సుచేతనः స్వస్తయేః వాయుం బభ్రామహే సోమం స్వస్తి భువనస్యస్పతిః బృహస్పతిం సర్వగణం స్వస్తయేః స్వస్తి ఆదిత్యాసో వందనః విశ్వేః దేవానోః అద్యా స్వస్తేః వైశ్వానరో వసురగ్నిః స్వస్తేః దేవాః వంత్రిభువః స్వస్తేః స్వస్తి నః రుద్రః పాత్వం వసః స్వస్తి మిత్రావరుణా స్వస్తి మధ్యరేవతి స్వస్తి ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నః ఇదైకృతి స్వస్తి బంధామునిచరేమ సూర్యా చంద్రమసామివ పునఃతాఘ్నతా జానతా సంగమేమహి స్వస్తేనంతార్క్షమృష్టనేమిం మహద్ధూతం వాయసం దేవతానాం అసురఘ్నమింద్రాసకం సమత్సు బృహద్యసో నాభవారు హేమ అంహోం చామాంగిరా సంజయం చ స్వస్యాః త్రయం మనసాక్షం
ప్రేతపాణిశరణం ప్రపద్యే సుసంబాధే స్వభయన్నోస్తు శుభగం శుభం. ఓం నమో వెంకటేశాయ. స్వామివారి యొక్క కళ్యాణ కైంకర్యంలో ప్రతిదీ విశేషమే. ఎందుకు విశేషము అంటే అది లోక కళ్యాణ కారకం కావున ఎప్పుడైనా లోకులకు హితాన్ని కలిగించే పనే మంచివాడు చేస్తాడనమాట. అందుకనే ఈ ప్రతిసర బంధనం చేస్తూ ఉన్నప్పుడు స్వామివారి దీక్ష ఏంటి అంటే లోకమంతా బాగుండాలని. ఎందుకంటే ప్రకృతి తల్లి వంటిది, నేను తండ్రి వంటి వాడను అని అంటున్నాడు కదా గీతాచార్యుడు. అదేవిధంగా అదే నియమాన్ని పాలిస్తూ స్వామివారు కళ్యాణ కంకణ దీక్షను స్వీకరిస్తూ ఉన్నారు. అందుకనే పరోపకారాయ ఫలంతి వృక్షాః పరోపకారాయ వహంతి నద్యః పరోపకారాయ దుహంతి గావః పరోపకారాయ సతాం విభూతయః. పరులకు ఉపకారం చేయడం కోసమే చెట్లు ఫలాలనిస్తున్నాయి, పరులకు ఉపకారం చేయడం కోసమే నదులు ప్రవహిస్తూ ఉన్నాయి, పరులకు ఉపకారం చేయడం కోసమే ఆవులు పాలిస్తూ ఉన్నాయి. అదేవిధంగా సత్పురుషుల సంపదలు పరులకు ఉపకారం చేయడం కోసమే వినియోగించబడుతూ ఉన్నాయి. అలనాడు శ్రీకృష్ణుడు పరహితమైన కార్యమతి భారముతోడిది అయిన పూను సత్పురుషుడు లోకములు పొగడ పూర్వం నొకరాల వర్షం కురియగా చొచ్చినన్ కదిసి గొబ్బున గోజన రక్షణార్థమై గిరినొక కేల ఎత్తైనట కృష్ణుడు చిత్రము భాతి భాస్కర అన్నట్లుగా గోవులను గోపాలకులను రక్షించడానికి కృష్ణుడు కొండనే ఎత్తి గొడుగ్గా పట్టాడు. ఎందుకు అంటే లోకులకు హితాన్ని కలిగించే పని మంచివాడు ఎంత కష్టమైనా సరే పూనుకుంటాడనమాట. అందుకనే స్వామివారు ఈ కళ్యాణ మహోత్సవాన్ని ఎవరి కోసం నిర్వహించుకుంటూ ఉన్నారు అంటే బిడ్డలమైనటువంటి మనందరి యోగక్షేమాల కొరకు, ఒక ఆదర్శాన్ని మనపై కుమ్మరించేటందుకోసం. అందుకనే ఇదిగో బంధం అంటే ఇలానే ఉండాలి, జీవితం అంటే ఇలానే ఉండాలి అనేటటువంటి ఒక నియమం ఏదైతే ఉందో దాన్ని శాస్త్రము అంటారు. ఆ శాస్త్రాధారితంగా చేసుకుంటూ ఉన్నటువంటి ఈ కళ్యాణము ఎప్పుడు కూడా సర్వకాల సర్వావస్థల యందు కూడా మంచి యోగక్షేమాలన్నిటినీ కూడా కోరేటటువంటిది అవుతుందన్నమాట. అందుకనే సంకల్పం చెప్పుకునేటప్పుడే మనందరం గోత్రనామాలతో చెప్పుకుంటాం కదా. క్షేమ స్థైర్య విజయ అభయ ఆయురారోగ్యాలతో అందరూ సుఖంగా ఉండాలని కోరుకుంటారు కదా స్వాముల వారు. ఆ విధంగా చేసేటటువంటి సంకల్పంలోనే మొత్తం మన సనాతన ధర్మం అంతా కూడా ఆవిష్కరించబడింది. ఎందుకు అంటే అందరూ బాగుండాలనే సంకల్పం మన ధర్మంలోనే దాగి ఉన్నది. కావున ప్రతిసర బంధనంలో స్వామివారికి రక్షాకంకణం అనేటటువంటిది ఒక దీక్ష, ఒక సంకల్పం, ఒక పట్టుదల, ఒక శాస్త్రాధారితమైనటువంటి ఒక నియమం, ఒక ధర్మనిష్ట, ఇవన్నీ కూర్చి పేర్చి ఆ ప్రతిసర బంధనంలో ఉన్నటువంటి ఒక నియమాన్ని స్వామివారు మనందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఒకనాటిదా ఈనాటి పెండ్లి కొడుకా, ఈనాటి పెళ్లి కూతుర్లా వీళ్ళు అంటే కానే కాదు, ఎప్పటి సౌభాగ్యమో కదా ఇప్పుడు. అందుకనే తానే ఇందరి గురుడు సానబట్టిన భోగి ఏంటి అంటే స్వామివారి యొక్క అద్వితీయమైనటువంటి పాత్రను అన్నమాచార్యుల వారు ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నారు. నిత్య పెండ్లి కొడుకు కావున ఆయన భోగమూర్తి, యోగమూర్తి, సత్యకీర్తి అనేటటువంటి నియమాన్ని, అనేటటువంటి గుణాలను అర్చక స్వాముల వారు నిర్వహించేటటువంటి ఈ కళ్యాణ కైంకర్యంలో మనకు చెప్పుకునే అవకాశం కలుగుతూ ఉన్నది. అలనాడు అన్నమాచార్యుల వారు ఏర్పాటు చేసినటువంటి ఈ కళ్యాణ మహోత్సవం ఈనాటికి కొనసాగుతూ ఉన్నది అంటే ఆ కళ్యాణ వేడుకల్లో ఉన్నటువంటి ఆ గొప్పదనం, ఆ నిష్ట, ఆ తపస్సు మనందరికీ కూడా అబ్బాలి. ఎందుకు మనం చేసి వీటన్నిటిలో ఉన్నటువంటి మనస్సును పూడ్చి మనం పవిత్రులమవ్వాలి. ఆ పవిత్రతలోనే ఉంటుంది ప్రశాంతత. అందుకనే పూజలన్నింటి సారము ఇదే, అర్చకత్వం యొక్క సారము ఇదే, యజ్ఞం యొక్క సారము ఇదే, హోమం యొక్క సారము ఇదే, వ్రతాల యొక్క సారము ఇదే, పూజలన్నింటి సారము ఇదే. మనం పవిత్రంగా ఉండడం, ఇతరులకు మంచి చేయడం. ఎవడైతే పేదవానిలో కూడా, బలహీనుడిలో కూడా, రోగిలో కూడా ఆ పరమాత్మను చూడగలుగుతాడో అతడే నిజమైనటువంటి పరమాత్మకు సేవకుడవుతాడు, అర్చకుడవుతాడు, పూజకుడవుతారు. అందుకనే ఎప్పుడైతే ఆ విగ్రహంలో మాత్రమే పరమాత్మని అనుకుంటే ఈ విగ్రహంలో ఉన్నటువంటి నిగ్రహ స్వరూపాన్ని, దేహము అనేటటువంటి విగ్రహంలో ఉన్నటువంటి నిగ్రహ స్వరూపాన్ని మనం దర్శించినట్లయితే కనిపించే ప్రతి పదార్థము కూడా భగవంతుని స్పృహతో వెలుగుతూ ఉన్నదని మనకు అవగతమవుతూ ఉంటుంది. కావున ఆ ప్రతిసర బంధనాన్ని, ఆ యొక్క పోగులతో 9 పోగులతో ఉన్నటువంటి ఆ బంధనాన్ని స్వామివారు, అర్చక స్వాముల వారు ఇరుదేవేరులకు
స్వామివారికి ఆ బంధనం చేసిన తర్వాత ఆ తదుపరి కార్యక్రమంలో ఇక ఈ కళ్యాణ దీక్షకు మేము సిద్ధంగా ఉన్నాము అనేటటువంటి ఒక నియమాన్ని అనుసరిస్తూ ఉన్నారు. మరి పరమాత్మకు ఈ నియమాలన్నీ అవసరమా? సాధారణమైనటువంటి మనుషులకు కదా ఇవన్నీ నియమాలు అని అనుకుంటే ఆ నియమాన్ని ఏమాత్రం తప్పక ప్రవర్తించాలి, అన్నిటికీ కారణమైనటువంటి నేనే ఈ నియమాలకు లోబడి ఉన్నాను అంటే దాని అర్థం ఏం చేసుకోవాలి మనంతా కూడా అంటే, రాముడు ఎందుకు మహాత్ముడయ్యాడు అంటే రామునికి కూడా ఒక లక్ష్యం అనేది ఒకటి ఉన్నది, కృష్ణుడికి కూడా ఒక లక్ష్యం అనేది ఒకటి ఉన్నది. అవి ఏంటివి అంటే, రాముడు నాకు లక్ష్యం కాదు, రామునికి కూడా ఏది లక్ష్యమైనదో అది నాకు లక్ష్యము. అంటే దాని అర్థం ఏంటి? రాముడు దేని ద్వారా మహాత్ముడయ్యాడు? సాధారణంగా మానవ జన్మ రూపంలో కనిపించేటటువంటి శ్రీరామచంద్రుడు సత్యము ద్వారా, ధర్మము ద్వారా మహాత్ముడయ్యాడు. ఆ లక్షణాలను మనం కూడా పొందాలనే ఉద్దేశ్యంతో ఆ రకంగా ప్రవర్తించాడు శ్రీరామచంద్రుడు. తిరిగి అదే రీతిలో తిరుమల వెంకటేశ్వర స్వాముల వారు కూడా ఈ కళ్యాణ కైంకర్యమును నిర్వహించుకుంటూ ఉన్నారు. కావున గొప్ప గొప్ప ఆదర్శాలు అంటే ఇవే. మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉండేటటువంటి ఈ వైదోక్త కర్మలన్నీ కూడా స్వామివారు ఎంతో జాగ్రత్తగా చేయించుకుంటూ ఉన్నారంటే దానికి కారణం ఏంటి అంటే ఇదంతా కూడా లోక కళ్యాణకారకం కొరకే. ప్రతి యజ్ఞము కూడా అందుకనే అందరికంటే భోగమూర్తి, అందరికంటే యోగమూర్తి, జగాల నేలేటటువంటి ఒక భోగమూర్తి రాజయోగి. కావున ఆ అభయహస్తం ఉంది చూశారు, ఆ అభయహస్తంలోనే అనంత గుణగుణాలు దాగి ఉన్నాయి. అనంత లోకాలకే ఆదర్శవంతమైనటువంటి అనుగ్రహం కుమ్మరించబడుతూ ఉంది, కురిపించబడుతూ ఉన్నది. ఓం నమో వెంకటేశాయ. విశ్వే దేవాధివోచదామి ఉద్భన్యమానమస్యామేధ్యం పాప్మానం యజమానస్యాంతు శివానుస్సంత ప్రజస్తన్నో మాతా పృథివీతోకసాదా పూతహిదినేన సౌమ్యా పునః హోతవింశతి అష్టాబంధకం రసనా విదోహరం జన దేవాసో జనన్యభిష్క్రియాః సూర్యేణ బ్రహ్మరథతావృతైకిం చక్రం యద్ఘాతదహం విశ్వే దేవాసో అణుజన్మాన్ జాతగ్గుశ్రోత్రం తే చక్రే ఆస్వాహాన్ దివంతాః చరాచర సుచీతే పుత్రం వృణీత పూషా దయాతిం శుభస్పతి వరేయం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్తధిమి ధియో నః ప్రచోదయాది జాతవేద భువనశ్రేతి హింసోచ నిశ్యతే అగ్నిమస్వరోహజాదివిదః పునస్తం దేవేభ్యో అవ్యంబో న ప్రజానన్ అజ్ఞాయా విదే జ్ఞానో విదాతి నిహోతాస్య వృషి ఐతేన్ మునిస్వ అనుమతేన్ మునిస్వ సరస్వతేన్ మునిస్వ దేవహితప్సువ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్తీమి ధియో నః ప్రచోదయాది బ్రహ్మజ్ఞానం పరంపరసాధీమస్రచ వేనావః సబుద్ధ్యా మాసువిష్టా సనుమతశివ బ్రహ్మాణమావాహయామి ప్రజాతిమావాహయామి పితామహమావాహయామి హిరణ్యగర్భమావాహయామి బ్రహ్మస్యేదమాసనం సోమో దేవం సోమరుంతమాసు సోమో వీరం కర్మణం దాతు సాధన్యం ధిగం సభేయం పితృశ్రవణం నదాతస్మై సోమమావాహయామి అజ్ఞాంగమావాహయామి ఇందుమావాహయామి చంద్రమావాహయామి సోమస్యేదమాసనం బ్రహ్మన్ ప్రోక్షిష్యామి ప్రోక్షయజ్ఞం దేవతావధ్యతన్నాగసృష్టేజమానోస్తు సప్తర్షీనాగం సుధామిత్రులోకస్తత్రిమం యజ్ఞం యజమానించదేహి ఓం ప్రోక్ష సోమ ప్రోక్షిష్యామి ప్రోక్షయజ్ఞం దేవతావధ్యతన్నాగసృష్టేజమానోస్తు సప్తర్షీనాగం సుధామిత్రులోకస్తత్రిమం యజ్ఞం యజమానించదేహి ఓం ప్రోక్ష పవిత్రేః స్థ వైష్ణవ్యే స్థో యజ్ఞేః స్థ వాయుభూతే స్థో విష్ణోర్మనసా భూతే స్థో యజ్ఞస్య పావనే స్థః పరశురసి పవిత్రే స్థ వైష్ణవ్యో దేవసవితప్రసపనా త్వచ్ఛిద్రేణ పవిత్రేణ వసోత్ సూర్యస్రశ్మిరాపో దేవీరగ్రే ఉపోగ్రే ఉపోగ్రిం యజ్ఞం నేతాగ్రే యజ్ఞపతిం దత్త యుష్మానింద్రం తూర్యయుజమింద్రనిద్ధం తూర్యే ప్రోక్షదాస్తా విష్ణోస్తు దక్షిణతా విష్ణోస్తు పశ్చిమస్తో దత్తాన్ దేవేభ్య విష్ణోస్తు పోసి సదాసి గిలాసి ధ్రువాసి తారణాది వానస్పత్యో దేవేభ్య సుందస్వ బ్రహ్మణ్ణపః ప్రణేష్యామి యజమానవాతమిచ్చ ప్రణయజ్ఞం దేవతావర్ధ్యతన్నాగసృష్టేజమానోస్తు సప్తర్షీనాగం సుతాం మిత్రలోకస్తత్రిమం యజ్ఞం యజమానించదేహి ఓం ప్రణయ సోమాపః ప్రణేష్యామి యజమానవాతమిచ్చ ప్రణయజ్ఞం దేవతావర్ధ్యతన్నాగసృష్టేజమానోస్తు సప్తర్షీనాగం సుతాం మిత్రలోకస్తత్రిమం యజ్ఞం యజమానించదేహి ఓం ప్రణయ కో వః ప్రణేదు సవః ప్రణయత్వాపో దేవీ ప్రణయాని యజ్ఞం సగం సాధయంతనః ఇదం వదంతి కృతపుష్టావదాసహస్రపురుషం యజమాన్యంచతి
को वो युनक्तु स वो युनक्तु संयन्तान् देवऋषः पात्रान् देवयज्ञायैः दक्षिणप्रदो ब्राह्मण तिथ्येन प्रजापतिमवाहयं ब्रह्माणमवाहयं इन्द्रमवाहयम् अग्निमवाहयं सोममवाहयामि अग्निमवाहयामि सोममवाहयामि अग्निशोममवाहयामि प्रजापतिमवाहयं ब्रह्माणमवाहयम् इन्द्रमवाहयं सोममवाहयं मरुतमवाहयामि रुद्राणावाहयामि अवापस्पृश्य ओम श्री महाविष्णुमवाहयं बृहस्पतिमवाहयं मित्रमवाहयं वरुणमवाहयं आदित्यमवाहयामि अश्विनामवाहयं पूषणमवाहयं कक्षमवाहयामि कक्षसोमवाहयामि औपासने यज्ञमवाहयामि यज्ञदिष्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आज्यभागे प्रजापतिष्ठनपामि इन्द्रायष्ठनपामि अग्नेष्ठनपामि सोमाष्ठनपामि अग्नेष्ठनपामि सोमाष्ठनपामि अग्निशोमाभ्यानिष्ठनपामि प्रजापतिष्ठनपामि ब्रह्मणेष्ठनपामि इन्द्रायष्ठनपामि वसुभ्योष्ठनपामि मरुद्भ्योष्ठनपामि रुद्रेभ्योष्ठनपामि अपोपस्पृश्य ओम श्री महाविष्णुवेष्ठनपामि मित्राष्ठनपामि वरुणाष्ठनपामि आदित्येभ्योष्ठनपामि शुभ्याष्ठनपामि पुष्णेष्ठनपामि कक्षाष्ठनपामि कक्ष सोमाष्ठनपामि औपासने यज्ञाष्ठनपामि यज्ञदिष्वेभ्यो देवेभ्योष्ठनपामि सर्वदेवेभ्योष्ठनपामि आज्यन्त्रप्रतिश्रयामि चरन्द्रप्रतिश्रयामि अग्ने ज्योतिषि समितस्य स्वाहा अमृतं स्वारुणमसि अन्ततं वृक्षान्तर्धारादयः प्रतिष्ठारक्षप्रतिष्ठारादयः चिक्वस्वाप्ना त्वच्छिद्रेण पवित्रेण वसोत्सूर्यसरस्मै स्वाहा वाक्पतिस्वाप्ना त्वच्छिद्रेण पवित्रेण वसोत्सूर्यसरस्मै स्वाहा देवस्तासुताप्ना त्वच्छिद्रेण पवित्रेण वसो सूर्यसरस्मै स्वाहा मोराग्राभ्यां अध्यक्ष अक्षताम् आज्ञान् चिरुभिः सहस्रं चायतं च नीतं च प्रेतं च अर्पणं च वरुणाय नमः वायवे नमः कुबेराय नमः ईशानाय नमः ब्रह्मणे नमः सोमाय नमः अग्ने नमः जातवेदसे नमः सहोदसे नमः वृप्रसे नमः पंक्तिरासे नमः विसर्पणे नमः वैश्वानराय नमः अग्निपुरुषाय नमः अयतेन मनिस्वा नमतेन मनिस्वा सरस्तेन मनिस्वा देवसवितपसुवा षष्टिसहस्राः नितमक्षमर्भदमानय अयन्तीत्मात्मा जातवेदसेनेद्वस्वतेजस्वान् प्रत्या पशुब्रह्मोत्सेनान्नाद्येन समेध्य अस्मिन् औपासनाद्युण्डे ब्रह्मन् समिद्धम् आदास्ते आधत्वा समेधे स्वाहा वायुव्यादाग्नेयान्तं प्रजापतिः स्वाहा निरुद्यादेशानान्तम् इन्द्राय स्वाहा अग्नेय स्वाहा सोमाय स्वाहा अग्निशोमाभ्याग स्वाहा प्रजापतिः स्वाहा ब्रह्मणे स्वाहा इन्द्राय स्वाहा वसुभ्यः स्वाहा मरुद्भ्यः स्वाहा रुद्रेभ्यः स्वाहा बहुस्पृश्य ओम श्री महाविष्णवे स्वाहा बृहस्पते स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्यः स्वाहा शुभ्याय स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्ष सोमाय स्वाहा औपासने यज्ञाय स्वाहा यज्ञदिष्वेभ्यो देवेभ्यः स्वाहा सर्वदेवेभ्यः स्वाहा द्रव्याभिगाज्य त्रिंसावित्र्या गृहीत्वा जायति ज्योति ओम भू स्वाहा ओम भो स्वाहा ओम स्व स्वाहा ओम भूर्भुवः स्वः स्वाहा ऐते नमः गुस्थाः हनुमते नमः गुस्थाः सरस्ते नमः गुस्थाः देवसवितः प्रासावीः ओम भूः अतिपुरोक्तिष्ठायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सर्माङ्गम् आघार होमान्ति सर्वमन्त्रपुर्यातृणात् प्राश्तात्तम् अतो देवादिवैष्णुं होष्ये तेन मनिस्वा नमतेन मनिस्वा सरस्तेन मनिस्वा देवसवितः प्रसवा ओम मतो देवाः मन्त्रतो विष्णुचक्रमे पृथिव्या सप्तधां विस्वाहा इदं विष्णुचक्रमे त्रेधानि देवतं समूढमस्य वागुं सरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः अतो धर्मान् धारयन् स्वाहा विष्णोः कर्माणि पश्येतोः वृतानि वस्तुति इन्द्रस्य सखा स्वाहा तद्विष्णोः परमं पदं सदा पश्यन् सूर्यः दिवि वचक्षुरादग् स्वाहा तद्विप्रासो पुण्यवोजार्ध्रुवागं दत्सविन्दते विष्णोर्जत्परमं पदग् स्वाहा ओम भू स्वाहा ओम भो स्वाहा ओम स्व स्वाहा ओम भूर्भो स्व स्वाहा ऐते नमः गुस्थाः हनुमते नमः गुस्थाः सरस्ते नमः गुस्थाः देवसवितः प्रासावीः ఓం నమో వెంకటేశాయ. స్వామివారి నిత్య కళ్యాణ మహోత్సవంలో మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా, ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా. మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా, ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా.
ఎవ్వరైనా తమవారైన వారిని పిలువక తాము తామే పెండ్లాడేరా. తలమోచి ఎవ్వరైనా తమవారైన వారిని పిలువక తాము తామే పెండ్లాడేరా. అలరి శ్రీ వెంకటేశ ఆడకు మము రప్పించి వలసినట్టు గరుడ ధ్వజమెత్తవయ్యా. మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా, ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా. చెంది ఊడిగపు వారు సేవ సేయకెవ్వరైనా అందముగా ఏగు పెండికి అంగమించేరా. చెంది ఊడిగపు వారు సేవ సేయకెవ్వరైనా అందముగా ఏగు పెండికి అంగమించేరా. అందపు శ్రీ వెంకటేశ ఆడకు మమ్ము రప్పించి విందులతో నిట్టే తిరువీధులేగవయ్యా. మీ ఇద్దరి ప్రజాపతి స్త్రియాం యశః ముష్కయోరదాత్వం కామస్య తృప్తిమానందం తస్యాగ్నిభాజే ఉమాః మోదః ప్రమోదానందః ముష్కయోర్నిదస్వః తథైవ కామ్యస్య తృప్యాణి దక్షిణానాం ప్రతిగృహే. శృణాహి కృతవతి సవితరాధిపత్యై పయస్వతేరంతిరాషాణోऽस्तु ధ్రువాదిశాం విష్ణుపత్నిఘోరాశేషానాం సాధోజా మనోతాః బృహస్పతిర్మాతరిశ్రోతా వాయుస్సంధువానావాత అదినో గ్రహంతు ఇష్టం వో దివో వరుణపృథివ్యా అశేషానాం జగతో విష్ణుపత్ని. రప్పించి ఆరితేరి పువ్వములు అవధరించరయ్యా. శ్రౌతస్మాత్తాదికం కర్మ నిక్లమ్యేన సూత్రం తస్మై సమస్త వేదార్థ విజయ విఘ్నతే నమః. ప్రతిస్మృతినిధి పూర్ణం శాస్త్రకల్లోల సంకలం విష్ణుభక్తదకం శుద్ధం వందే శ్రీ విఘ్నోర్ణవం. అథ భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యా పరిశక్త్యా భ్రియమాణస్య మహాజలౌహస్య మధ్యే పరిభ్రమణానాం అనేకకోటి బ్రహ్మాండానాం ఏకతమే పృథివ్యప్తేజ వాయువాకాశ అహంకార మహదవ్యక్తాఖ్య సప్తావర్ణీరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానందాష్టదిగ్గజోపరి ప్రతిష్ఠితానాం అతల వితల సతల నితల ప్రతల మహాతల సాతల తలాతల సప్తపాతాళాక్ష సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోక భోర్లోక స్వర్లోక మహల్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షణ్లోకానాం అధోభాగే మహానాళాయమానస్య ఫణిరాజస్య శేషస్య సహస్రఫణామణిమండలమండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రదీకాఖ్య అష్టదిగ్దండి సుండాదండోత్తంబితే అమరావతి తేజోవతి సంయమని రక్షోవతి సింధుమతి గంధవత్యలకావతి యశోవతి ఇత్యష్టదేవప్రీ విరాజతే ఇంద్రాగ్ని యమనిరతే వరుణవాయు కుబేరీశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాలోకజలవలయితే లవణేక్షుసురాసర్పితధిక్షీరశుద్ధోదకాఖ్య సప్తాన్నవపరివృతే జంబూప్లక్షకుచక్రౌంచ సాగతాన్మళి పుష్కరాకాఖ్య సప్తద్వీపద్వీపితే మాహేంద్రమలయ సహ్యదృక్తనమదృక్తమద్వింద్యపర్యాత్రాఖ్య సప్తకులపర్వత విరాజితే భారత కిం పురుషహారీణావృతభద్రాశ్వకేతుకమాలకరమణక కురువర్షాఖ్య నవర్షాణాం మధ్యే భరతవర్షే మహాసరోరహాకార 50 కోటియోజన విస్తీర్ణ భూమండలే 1,00,000 యోజన విస్తీర్ణ జంబూద్వీపే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మభూమౌ అవంతి కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాయాః పూర్వదిగ్భాగే శ్రీ ఆదివరాహ క్షేత్రే మమ అనేక జన్మసు హ జన్మని చ ఏతక్షణపర్యంతం బాల్యయౌవనకౌమారవార్ధికేషు
रहसि प्रकाशे च आवृत्त अनावृत्त महापातकादि समस्त दुरितक्षयार्थं दशपूर्वेषां दशापरेषां मत्वंस्यानां मातृवंस्यानां सर्वेषां पितॄणां कुम्भीपाकलोहितदामा सङ्घातवकालसूत्रादि विदेभ्यो महाघोरेभ्यो नरकेभ्यः उत्तीर्य तिलैश्वर्यमण्डलपर्यन्तं कृतराशैर्वसहस्रावसाने एकैकतिरापकृष्णक्रमेण सर्वराशपकसंहितकाले श्रीहरिलोके निवासिद्ध्यर्थं त्रिगुणीकृत अग्निष्ठोमतिराप्ताप्तोर्याम शान्तवनवाजपेयपौण्डरीकाश्वमेधादि शतक्रतपुण्यफलावात्यर्थम् आमोद प्रमोद सम्मोद वैकुण्ठाख्यलोकेषु सालोक्य सारूप्य सामीप्य सायुज्य चतुर्विधमोक्षफलसिद्ध्यर्थं परव्यूहवन्तर्यामि अर्चावतारस्वरूपरूपणमैः भृग्वादिभिर्मन्वादिभिर्दिव्यवशिष्ठादिवित्तगृह कन्यादानकल्पोक्त कन्यादानमहादानं करिष्ये। अस्य श्रीमदादि नारायणस्य अनेककोटिब्रह्माण्डनायकस्य अनन्तकल्याण गुणगणगाम्भीर्यस्य दिव्यमङ्गलविग्रहस्य शङ्खचक्रगदापद्माङ्कित कोटिसूर्यप्रकाशकस्य श्रीमतो वैकुण्ठनायकस्य श्रीमद्वैखानस आगमोक्तप्रकारेण आङ्गिरस बार्हस्पत्य भारद्वाज त्रयार्षीयप्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य परव्यूहवन्तर्यामि अर्चावताररूपस्य श्रीमहाविष्णोः परब्रह्मणोर्नत्रे आङ्गिरस बार्हस्पत्य भारद्वाज त्रयार्षीयप्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य जगत्कारणभूतस्य मूलप्रकृति स्वकीयमानस्य त्रिगुणात्मकस्य गुणत्रयकर्मणो ख्यातिवशात् उत्पत्तिस्थितिलये कारणभूतस्य श्रीमहाविष्णोः परवासुदेवशर्मणः पौत्राय आङ्गिरस बार्हस्पत्य भारद्वाज त्रयार्षीयप्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य समस्तदेवतागण निकुट मकुट मणिगण विजृम्भित पादारविन्दस्य श्रीमहाविष्णोः आदिनारायणशर्मणः पुत्राय आङ्गिरस बार्हस्पत्य भारद्वाज त्रयार्षीयप्रवरान्वित भारद्वाजगोत्रोद्भवाय भक्तलोकपरिपालनाय किरीटहार केयूर दिव्याभरणभूषिताय कौस्तुभालङ्कृताय दिव्यपीताम्बरधराय निजावताराय स्वर्णगरुडवाहनारूढाय अचिन्त्यदिव्याद्भुत नित्ययौवन स्वाभावलावण्य तेजोरत्नाकराय अखिलशाखाध्यायिनो श्रवणनक्षत्रे मकरराशुजाताय श्रीश्रीनिवासस्वामी परब्रह्मणे वराय ऋग्यजुस्सामधर्वण सकलवेदाध्यायिनीं भार्गवच्यवनाप्नुवानारुवेदलपञ्चार्षे प्रराणित भार्गवसगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं सुराङ्गना संसेवित पादारविन्दां श्रीमहाविष्णोः वक्षस्थलनिवासनीम् अनन्तगुणात्मिकां भृगोत्सङ्कल्पतनयां भार्गवीम् उत्तरफल्गुनीनक्षत्रे कन्याराशुजातायां श्रीदेवी नाम्नीम् इमां कन्यां ऋणीत्वमे दास्यामि। ऋग्यजुस्सामधर्वण सकलवेदाध्यायिनीं काश्यप आवत्सारणैध्रुव त्रयार्षे प्रराणित काश्यपसगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं सुराङ्गना संसेवित पादारविन्दां श्रीमहाविष्णोः अत्यन्तमनोहरीं कश्यपप्रजापतेः सङ्कल्पतनयां काश्यपीं रेवतीनक्षत्रे मीनराशुजातायां श्रीभूदेवी नाम्नीम् इमां कन्यां ऋणीत्वमे दास्यामि। कन्यां कनकसम्पन्नां कनकाभरणैर्दां दास्यां विष्णवे तुभ्यं ब्रह्मलोकं जिगीर्ष्या सालङ्कृतां मां साध्वीं सुशीलाय सुमेधसे प्रेतोऽहं प्रयच्छामि सर्वकाम्यार्थसिद्धये विश्वम्भरा विश्वरूपा साद्गुण्य सर्वदेवता इमां कन्यां प्रदास्यामि प्रीणातु कमलापतिः कन्यादानसमुहूर्तोऽस्ति भवन्तो महान्तो न गृह्णन्तु सुमुहूर्तोऽस्तु। ఓం నమో వెంకటేశాయ. సర్వకర్మసాక్షి అయినటువంటి ప్రత్యక్ష దైవతమైనటువంటి అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమం ఉంది కదా, ఆ అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమం తదనంతరం
దేవతలందరినీ ఆవాహన చేసి స్వామివారి యొక్క కళ్యాణ వేడుకలో ఒక ప్రతిసాక్షిగా ఉండడానికి ఈ సమూహాన్ని ఏర్పాటు చేయడం అనేటటువంటిది కైంకర్యంలో ఒక పాత్ర పోషిస్తూ ఉన్నది. కావున చేస్తూ ఉన్నటువంటి కర్మలన్నిటికీ కూడా సాక్షిభూతంగా ఉన్నటువంటి వారు అనేకమైనటువంటి దేవతాగణాలు ఉన్నారు. వారందరూ కూడా మనకు ఈ మాంస నేత్రాల ద్వారా మనకు తెలియదు ఆ విషయాలన్నీ కూడా. అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమంలోనే అనేక ఈ మంత్రార్థాలతో కూడినటువంటి విశేషాలు మనకు తెలుస్తూ ఉంటాయి. అందుకనే ఋగ్వేదంలో ఉన్నటువంటి మొట్టమొదటి మంత్రం అగ్నిమీలే పురోహితం యజ్ఞస్య దేవమృత్విజం హోతారం రత్నధాతమం. అగ్ని ప్రవేశం లేకుండా, అగ్ని యొక్క పాత్ర లేకుండా మనం కనీసం ఆలోచన కూడా చేయలేకుండా ఉన్నామంట. అదే విషయాన్ని గీతాచార్యుడు ఏం చెప్తున్నారు, అగ్నిని రగల్చడానికి అర్హతైనటువంటి వాళ్ళెవరు అంటే గృహస్థులు. అనాశ్రిత కర్మ ఫలం కార్యం కర్మ కరోతేహ ససన్యాసీ చ యోగి చ ననిరగ్నిర్న చాక్రియ. ననిరగ్నిర్న చాక్రియ, సన్యాసి అనేటటువంటి వాడు అగ్నిని రగల్చని వాడే సన్యాసి అంటున్నారు. అంటే అప్పుడు గృహస్థు మీద అన్ని వర్ణాశ్రమాలు కూడా ఆధారపడి ఉన్నాయి అని దీని అంతరార్థం. అలా మొత్తం లోకలోకాలకే గృహస్థుగా రాజయోగిగా ఉన్నటువంటి గొప్ప దిశక్తి సంపన్నుడు ఎవరైనా ఉన్నారు అంటే అన్ని లోకాలకు ఒక్కడే ఒక్కడు, అదే కళ్యాణ చక్రవర్తి అయినటువంటి శ్రీనివాస ప్రభువు. అలాంటి శ్రీనివాస ప్రభువుకు నిర్వహించేటటువంటి ఈ కళ్యాణ మహోత్సవాన్ని సభక్తిపూర్వకంగా మనం ఏ రకమైనటువంటి భావనతో ఉండాలంటే కర్మఫలాపేక్ష రహితంగా. కర్మఫలాపేక్ష అనేది ఆ కర్మ చేయడం వరకే మనకు బాధ్యత ఉంటుంది. కావున ఒక వృద్ధుడు ఒక మొక్కను నాటుతాడు. దారిన పోయేవాడు ఏమంటాడు అంటే, ఇంత వృద్ధత్వం ఉంది కదా, ఇంత వయసు ముగిసినది కదా, ఈ సమయంలో మొక్కలు నాటడం ఏంటి అని అడుగుతాడు. అయ్యా, మీకు ఇప్పటికే వయసు మీటు మీరింది కదా, ఈ మొక్క పెరిగి చెట్టుగా తయారై కాయలు కాసేంత వరకు బ్రతుకుదామనే అని అంటాడు. అందుకు ఆ వృద్ధుడు, మనం చేసే అన్ని పనులు తోటివారి సహాయానికే చేస్తాం కదా, ఆ చెట్లు ఏ విధంగా అయితే సహాయం చేస్తున్నాయో మనం ఆ విధంగా ఎందుకు చేయకూడదు అంటాడు. కానీ మన కోసం కాదు కదా ఇది. మన పెద్దలు పాఠశాలలు, కళాశాలలు, ఆసుపత్రులు ఎన్నో కట్టించారు కదా, వారు అందించినటువంటి సేవల ఫలితాలే వారే అనుభవించి ఉండకపోవచ్చు. అదేవిధంగా మనం భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఈ సేవలు చేస్తాం, ఈ ఆదర్శాలను అలాగే నిలుపుదాం, ఈ పరంపరను అలాగే కొనసాగిద్దాం. అందుకనే శ్రీనివాస ప్రభు యొక్క కళ్యాణ మహోత్సవం ఇంత వైదికంగా, ఇంత వేడుకగా జరుగుతూ ఉన్నదంటే ఈ ఆదర్శాన్ని ఇలాగే కొనసాగించాలి. భావి తరాలన్నిటికీ కూడా ఇదొక ఆదర్శవంతమైనటువంటి పాత్రగా ఎంచి చూయించాలి. మన బాధ్యత పని చేసేంతవరకే, కర్మ చేసేంతవరకే. ఆ పనుల యొక్క ఫలితాలు మనకు దక్కుతాయా లేదా అన్నది అప్రస్తుతం. అంతేకాక ప్రతిసారి మనకు సానుకూలమైనటువంటి ఫలితమే వస్తుంది అనుకోకూడదు. అంతా భగవదీ ఇచ్ఛ అనే భావనతో మనం కర్మలు చేసుకుంటూ వెళ్ళాలి. అదేవిధంగా ఇద్దరు తోటమాలీలు ఉన్నారు. ఒక తోటమాలి ఎప్పుడు కూడా నీరు పెడుతూ ఉంటాడు, ఇంకొక తోటమాలి ఆ కలుపు తీయడం, మొక్కలు నాటడం మొదలైన పనులన్నీ చేస్తూ ఉంటారు. రెండవ వ్యక్తి సోమరిపోతుగా ఉంటాడు, కానీ యజమాని మాత్రం పొగుడుతూ ఉంటాడు. ఆ తోటమాలికి ఎవరంటే ఇష్టమవుతుంది? అప్పుడు కర్మలు చేసేవాడంటే ఇష్టమవుతుంది. నారు పోసి నీరు పెట్టేవాడంటే ఇష్టము, కలుపు తీసేవాడంటే ఇష్టము. ఆ విధంగానే కర్మలను కర్మఫలాపేక్ష రహితంగా చేసినట్లయితే ప్రతి పూజ కూడా, ప్రతి కర్మ కూడా ఒక పూజతో సమానమే, అదంతా కూడా ఒక యజ్ఞంతో సమానమే. కావున స్వామివారి మాంగళ్యధారణ మహోత్సవాన్ని, ఆ కైంకర్యాన్ని సభక్తిపూర్వకంగా మనం వీక్షిస్తూ ఉన్నాం. ఓం నమో వెంకటేశాయ. మాంగళ్యధారణముహూర్తోస్తి భవంతో మహాంతో గృహ్ణంతు సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. ప్రజాపతిస్తామగం రాజానమసృజత తంత్రయా వేదాన్వసృజ్యంత తాన్ హస్తే గురుత అదా సీతా సావిత్రీ సుమంగళీర్యం వధూరిమాగం సమేత పశ్యత సౌభాగ్యమత్వై దత్వాయాధాస్తం విపరేతన. భూదేవ్యైర్మః మాంగళ్యధారణముహూర్తోస్తి భవంతో మహాంతో గృహ్ణంతు సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు.
లలిత కమలవాసి నీవు కమలాక్షుడవు పొలతికి నీకు గూడె పొంతనాలు. నిలత కమలవాసి నీవు కమలాక్షుడవు పొలతికి నీకు కోడె పొంతనాలు. వలుద చక్రవాకాలు వనిత కుచాలు, వలుద చక్రవాకాలు వనిత కుచాలు. నీవు ఎలని చక్రాయుధుడవిద్దరికీ తగును. ఎట్టుగూడి వెండ్లి యోగమిద్దరికీ నీ వేళ అట్టే లక్ష్మీ నారాయణ యోగము, అట్టే లక్ష్మీ నారాయణ యోగము. తరుణి నీల కుంతల తగు నీలవర్ణుడవు సరుసమీకే తగు సంబంధము. తరుణి నీల కుంతల తగు నీల వర్ణుడవు సరుసమీకే తగు సంబంధం. ఆర్జం విగార్యం ఇమాం లాజానాపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యంత సంవరణాం సదగ్నిరణమన్యతాం. యన్నార్యువబ్రూదేగ్నో లాజానోపంతి దీర్ఘాయురస్తరేపదిరేదంతాం జ్ఞాతయో మత్స్వాహ ఉదాయుషా స్వాయుషోదోహదేనాగమృతేనో తర్జన్యస్య పుష్పేణోదస్థామృతాగమహను విశ్వావదత్వజావ్యంధారావదన్యాయివ అతిగాహే మహేద్విషః. ఇమాం లాజానాపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యంత సంవరణాం సదగ్నిరణమన్యతాం. యన్నారివబ్రూతే అగ్నో లాజానోపంతి దీర్ఘాయురస్తరేపదిరేదంతాం జ్ఞాతయో మత్స్వాహ ఉదాయుషా స్వాయుషోదోహదేనాగమృతేనో తర్జన్యస్య పుష్పేణోదస్థామృతాగం అను విశ్వావదత్వజావ్యంధారావదన్యాయివ అతిగాహే మహేద్విషः. ఇమాం లాజానాపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యంత సంవరణాం సదగ్నిరణమన్యతాం. యన్నారివబ్రూతే అగ్నో లాజానోపంతి దీర్ఘాయురస్తరేపదిరేదంతాం జ్ఞాతయో మత్స్వాహ. ఓం భూస్వాహ ఓం భూస్వాహ ఓం స్వస్వాహ ఓం భూర్భువః స్వస్వాహ. అయితే నమగస్థా నమతే నమగస్థా సరస్తే నమగస్థా దేవసవితా ప్రాసావీః పురోతిష్టాయాం స్యాం శ్రీనివాసస్వామినో వైవాహికోత్సకర్మాంగం లాజహోమాంతే సర్వమంతరవిర్యాతరుణాత్ ప్రాస్తాత్ తమతో దివతి విష్ణుం హోష్యైతేన మునిస్వా హనుమతేన మునిస్వా సరస్తేన మునిస్వా దేవతప్సవా. ఓం మతో దేవాహం తృణతో చక్రమే పృథివ్యా సప్తసాం విశ్వాహ. ఇదం విష్ణుచక్రమే త్రేధాను దేవతం సమూఢమస్వాహం సురే స్వాహ. త్రీణిపదాచక్రమే విష్ణుగోపాదాభ్యాతధర్మాన్ ధారయన్ స్వాహ. విష్ణోः कर्माणि विश्वेतोः वृधानुस्येन्द्रस्येज्जसखा स्वाहा. तद्विष्णोः परमं पदं सदा प्रसन् सूर्यः दिवीव चक्षुरादग् स्वाहा. तद्विप्रासो वन्यवो जार्ध्रवागं दत्सविन्दते विष्णोर्जत्रं पदग् स्वाहा. ओं भूस्वाहा ओं भूस्वाहा ओं सुस्वाहा ओं भूर्भुवस्वस्वाहा. इते नमगुस्थाः नमते नमगुस्थाः सरस्ते नमगुस्थाः देवस्मितः प्रासावीः. ओं भूः अतिभरोक्तमिष्टायां स्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं कर्मसाफलसिद्धं पुरिष्ठातन्त्रं करिष्ये. ऐतेन मुनिस्वा नमतेन मुनिस्वा सरस्तेन मुनिस्वा दिवतप्सवा. यतश्च कर्मणोत्तिरितं विद्यानो नमःकरम् अग्निस्रष्टावतं करोतु स्वाहा. अग्निः सुष्ठुगते सुधावतावतीनां कामानः समुद्रित्रे स्वाहा. अग्निः स्वाहा अग्निर्नादाय स्वाहा. अग्निः नमते स्वाहा प्रजापते स्वाहा इन्द्राय स्वाहा विश्वेभ्यो देवेभ्यो स्वाहा. सर्वाभ्यो देवताभ्यो स्वाहा. सर्वत्रिवादिष्टं सर्वत्रिवाणादिष्टं देवतमस्मै स्वाहा. अग्निः सुष्ठुगते स्वाहा वासुपते नमो वासुपते स्वाहा. यन्मात्मनम् इन्द्राभूदग्निस्तत्पनरः जातवेदावचिषे स्वाहा. पुनरग्निश्चक्षुरात्मनेन्द्र बृहस्पति पुनर्मेश्वाजं चक्षात् मुक्षो स्वाहा. इष्टेभ्य स्वाहा विशिष्टेभ्य स्वाहा भेषदृष्टे स्वाहा. निष्कृत्यै स्वाहा द्योराध्यै स्वाहा. देवीभ्य स्वाहा तनूभ्य स्वाहा. वृद्ध्यै स्वाहा समृद्ध्यै स्वाहा.
सर्वसमृद्धे स्वाहा आश्रायतमत्याश्रायतम षट्कृतमतिनोः कंचग्नि अतिरिक्तं कर्मणो इच्छेन्नम् अग्निपर्वाणि प्रतिनियत कल्पयन् स्वाहा कृताद्यवान् स्वाहा येधो शेषधीमे स्वाहा सुविधस्तेजोस्तेजोमय देहि स्वाहा यमस्य धीमे मृत्योर्मे पाहि स्वाहा सूर्यस्य धीमे चक्षुर्मे पाहि स्वाहा सोमस्य धीमे चित्तं मे पाहि स्वाहा वायोर्धीमे प्राणान् मे पाहि स्वाहा ब्रह्मणो धीमे बुद्धिं मे पाहि स्वाहा सप्तते अग्ने समित सप्तेष्पा सप्तेष सप्ताम प्रियाणि सप्तहोत्रा सप्तधात्वा सप्तयो निरावरण स्वागतेन स्वाहा अग्निर्भुक्तं वेदिर्भुक्तं देवर्भुक्तं पतिभुक्तं वोषधि वनस्पति गन्धर्वास्य भुक्तम् अग्निजीर्णं वेदिजीर्णं देवजीर्णं पृथिवीजीर्णं वोषधि वनस्पति गन्धर्वास्य जिनग् स्वाहा समन्तां भविष्याग्देन समादित्यै वसुभिः सम्मरुद्भिः समिन्द्रेण विश्वेभिर्देवेभिरन्तां दिव्यं नभो गच्छते स्वाहा अग्निस्त्रिपदो वेदस्त्रिपदो द्योस्त्रिपदो पदस्त्रिपदो ब्रह्माद्यास्त्रिप्यन्तां वोषधि वनस्पति गन्धर्वास्य त्रिप्यन्तां यदक्षप्रदा महाप्रदा महासाक्ष्यमस्तत्रिप्यन्ताम् अयतेनमग्रस्थान् उदयनमग्रस्थाः स्वस्तेनमग्रस्थाः देवसवितः प्रासावीः पवित्रमस्य पवित्रं मे भूयात् स्वाहा अक्षतमक्षतेन क्षमामि चेताः राजाः देवाः सर्वाण्यान् समूष्य ग्रन्थिं विसृज्य अद्भिः प्रोक्ष्य आप्यायन्त्वामिति जुहोति आप्यायन्त्वामापवोषधयो मृतां सुषधयश्च दिवं गच्छतो शुद्ध्यन्तां देवसदनं भूतिस्माते लभते नित्यं सर्वयज्ञकृतं भवेत् अग्निमार्जयोद्भुतिः आदित्यस्त्वमो नमः त्र्यायुषं जमदग्ने कश्यपस्य त्र्यायुषं त्रिदेवानां त्र्यायुषं त्र्यायुषं शताजा शतं च वर्षसे त्र्यायुषं दीर्घायुत्वाजा बलाजा शताजा शतं च वर्षसे त्र्यायुषम् आपोहिष्टामयो भोस्तानवोर्जिदादना देनः उषतीरिव मात्रः तस्मार्गमाभोयसख्या जन्मधा आपो जने साजनः यत्तेऽग्ने तेजस्विनाहं तेजस्वी भूयासं यत्तेऽग्ने वर्चस्विनाहं वर्चस्वी भूयासं यत्तेऽग्ने तस्विनाहं वर्चस्वी भूयासं मयि मेधां मे प्रजां मे यज्ञत्यजो धर्मे मेधां मे प्रजां मयि दातु जोक्षसूर्यन्द्रिषे उदगान् मातोर्नमः दुब्राजमाणस्य समध्या समाभ्रभोरो दाक्षसूर्यो प्रसन्नमनसावनातु कायेन वाचा मनसेन्द्रियैर्वा वृद्ध्यात्मना वा पुगते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै श्रीमन्नारायणाय समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः यथास्थानं यथास्कं प्रवेशयामि अग्निपुरुषाय नमः गुरोभारं निवेदयामि आज्योभारं निवेदयामि अग्निम् आदित्यमुपगच्छ ఓం నమో వెంకటేశాయ. కళ్యాణధారణ కైంకర్యం ముగిసిన తర్వాత కళ్యాణంలో విశేషవంతమైనటువంటి మాంగళ్యధారణ విశేషాన్ని మనమందరం తిలకించాం. మాంగళ్యధారణ అనేటటువంటి ఒక దివ్యమైనటువంటి సుముహూర్తంలో చేయబడినటువంటి ఈ కైంకర్యం ఎంతో అద్భుతమైనటువంటి ప్రపంచమంతా కూడా తిలకిస్తూ ఉన్నటువంటి ఒక మహావేడుక. ఆ వేడుకలో భాగంగానే లాజహోమాన్ని నిర్వహిస్తారు అర్చక స్వాముల వారు. లాజహోమంలో విశేషవంతమైనటువంటి వరుడు బాగుండాలని, ఎంతో చక్కనైనటువంటి సుదీర్ఘమైనటువంటి ఆయుష్తో కూడినటువంటి వాడై ఉండాలని సాధారణంగా మానవ కళ్యాణ మాత్రంగా చేసుకునేటటువంటి ఒక విశేషంగా ఉంటుంది. కానీ స్వామివారు మన భాషలో వివాహం చేసుకుంటూ ఉన్నారు కావున నిత్య కళ్యాణమూర్తి, నిత్య కళ్యాణ చక్రవర్తికి మన మనస్సు ఆ విధంగా సమర్పణాభావంగా సమర్పిస్తూ ఉండాలి. అందుకనే స్వామి లోక వార్తలకు మరిగి కర్ణములు మీ కథల విననేరవు, ఏకరణి భవజలది తుదముట్ట నీదెదను నారాయణ, ఇలమనుజ జన్మమెత్తి సుజ్ఞాన మించుకంతయు లేకను కలత చెందెడు చిత్తమున్ స్వచ్ఛంబుగా చేయు నారాయణ. ఎంత
అసలు ఈ జీవితంలో సమయమైనప్పుడు మిమ్ము తలచుటకు శక్తి కలుగనో కలగదో, సమయమని తలతునిప్పుడు నా హృదయ కమలమున నారాయణ అని చెప్తూ ఉన్నాడు ఇక్కడ పోతనామాత్యులు. దేహమే దృఢమనుచును తెలిసి నే మోహబద్ధుడనగుచును, సాహసంబున చేసి నేగురు ద్రోహంబు నారాయణ, ఎన్ని జన్మములాయనో నేటికిందేల జన్మించినానో, నన్ను దరి చేర్పగదవే ఇకనైనా నా తండ్రి నారాయణ. ఎన్ని రకాలుగా నేను చేసేటటువంటి కర్మలు క్రియలు ఉంటాయో కదా, అవన్నీ నీకు సంబంధించినవి అయ్యుంటాయా స్వామి, ఒక్కసారి నా జన్మను నీవే పండించు ప్రభు. పొద్దుపోవక ఇన్నను వేసరిక పొరుగుళ్ళు తిరుగుగాని, బుద్ధి మాలిన చిత్తము నీ ఎందు పొందదే నారాయణ అని పోతన యొక్క మనస్సును ఆవిష్కరించింటాడు ఈ విధంగా. కావున మనమందరం కూడా ప్రత్యక్షంగా వీక్షిస్తూ ఉన్నటువంటి ఈ కళ్యాణ మహోత్సవంలో మనందరి మనస్సు కూడా ఒక తేటతెల్లమైనటువంటి, ఒక స్వచ్ఛమైనటువంటి, పరిమళించేటటువంటి పుష్పంగా మారి స్వామివారి కళ్యాణంలో మనమందరం భాగస్థులం కావాలి. అంతేకాని ఆ ప్రవేశం ఎలా ఉండాలి అంటే అంతరాత్మను అంటిపెట్టుకుని ఉండేటట్లుగా ఉండాలి. అప్పుడు మాత్రమే మనకు ఆత్మ అంటే ఏంటి, పరమాత్మ అంటే ఏంటి, జీవాత్మ అంటే ఏంటి ఏ కాస్తైనా అర్థమవుతూ ఉంటుంది. అప్పుడు ఈ జన్మ వచ్చినందుకు గాను సార్థకత ఏంటి అని మనం గ్రహించినట్లయితే ఆ గ్రహించిన విధానంలో ఉంటుంది అంతా కూడా. స్వామివారు నిత్య కళ్యాణమూర్తి, భోగమూర్తి, యోగమూర్తి కదా. అంత శక్తి సామర్థ్యాలతో ఈ విధంగా ప్రపంచమంతా కూడా ఒక్కసారిగా తిరుమల క్షేత్రాన్ని చూసేటట్లుగా ఈ గడియల్లో, అమృతతుల్యమైనటువంటి ఈ గడియల్లో స్వామివారిని అర్చించేటట్లుగా ఈ అవకాశాన్ని కలిగించాడు అంటే శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారు ఈ విధంగా ఏర్పాట్లు చేయడం కూడా మనందరం కూడా ఎంతగానో హర్షించదగ్గ విషయం అన్నమాట. కావున కనిపించేటటువంటి హృదయాలన్నీ కూడా ఒక్క హృదయంతో సమానమే, కనిపించేటటువంటి అనేక రకాల చక్షువులన్నీ ఒక్క దృష్టితో సమానమే. ఎందుకు? వాటన్నిటికీ కారణమైన దృష్టి ఒక్కటే కావున, ఆ ఒక్కటే శ్రీనివాస ప్రభువు కావున ఈ యోగమూర్తికి నేడు కళ్యాణమూర్తిగా స్వామివారిలందరూ కూడా ఈ విధంగా కైంకర్యాన్ని నివేదనాపూర్వకంగా చేస్తూ ఉన్నారు అంటే ఆ పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, ఆ రకమైనటువంటి తలంబ్రాలతో స్వామివారి నిత్య కళ్యాణమూర్తి తత్వం అంతా కూడా. ఓం నమో వెంకటేశాయ. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. సిగ్గుబడి పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని నమో వెంకటేశాయ.
నమో